ప్రస్తుతం లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ ఆ ఫ్రాంచైజీని వదిలి వేరే జట్టుకు ఆడతాడనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే సోమవారం ఎల్ఎస్జీ యజమాని సంజీవ్ గోయంకాను కలిసిన రాహుల్ తాను లక్నోను వదలట్లేదనే సంకేతాలు పంపే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అతన్ని లక్నో రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపించట్లేదని తాజా కథనాల సమాచారం. ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్తో మ్యాచ్లో లక్నో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ రాహుల్తో గోయంకా ఏదో కోపంగా మాట్లాడుతున్నట్లున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో రాహుల్ జట్టును వీడి వేరే ఫ్రాంచైజీకి వెళతాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల వేళ సోమవారం గోయంకాను కలిసి రాహుల్ తనను రిటైన్ చేసుకోవాలని కోరినట్లు తెలిసింది. కానీ కేఎల్ రాహుల్ను గ్యారంటీగా రిటైన్ చేసుకుంటుందని చెప్పలేమని ఫ్రాంచైజీ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. కేఎల్ రాహుల్ ఆర్పీజీ ప్రధాన కార్యాలయంలో సంజీవ్ గోయంకాను కలిశాడని తెలిపాయి. జట్టులోనే కొనసాగాలనుకుంటున్నట్లు యజమానితో చెప్పాడని వెల్లడించాయి. అయితే బీసీసీఐ రిటెన్షన్ పాలసీని ప్రకటించిన తర్వాతే ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ తమ ప్రణాళికలు రూపొందిస్తుందని ఫ్రాంచైజీ వర్గాలు స్పష్టం చేశాయి. లక్నో రిటైన్ చేసుకోవాలని రాహుల్ కోరుకుంటున్నాడని చెప్పాయి. కానీ ఫ్రాంచైజీలు మొత్తం ఎంత ఖర్చు పెట్టాలనేది తెలిసిన తర్వాతే ఎంతమందిని రిటైన్ చేసుకోవాలనేది ఎల్ఎస్జీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుతానికైతే లక్నో ఎవరికీ మాట ఇవ్వలేదని, ఒకవేళ రాహుల్ను రిటైన్ చేసుకున్నా కెప్టెన్గా కొనసాగించే అవకాశం లేదని స్పష్టం చేశాయి. బ్యాటర్గా జట్టుకు మరింత ఉపయోగపడాలని అతడు కోరుకుంటున్నాడని, మేం కొత్త కెప్టెన్ కోసం అన్వేషిస్తున్నామని తెలిపాయి. కృణాల్ పాండ్యా, నికోలస్ పూరన్ కెప్టెన్సీ రేస్లో ఉన్నారని ఈ ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఐపీఎల్లో వ్యాపార నేపథ్యం నుంచి వచ్చిన యజమానులున్నారని, వారు ఎంతో పరిశోధన చేసి జట్టును ఎంచుకుంటారని కేఎల్ రాహుల్ అన్నాడు. కానీ ప్రతి మ్యాచ్లో గెలుస్తామని ఎవరూ హామీ ఇవ్వలేరని తెలిపాడు. డేటా ఆధారంగా బెస్ట్ ప్లేయర్ని పొందవచ్చని, కానీ క్రీడల్లో ప్రతి ఆటగాడికి ఏదో ఒక సమయంలో కఠిన దశ ఉంటుందని వెల్లడించారు. క్రీడల్లో విజయం సాధించేందుకు ప్రత్యేకంగా ఫార్ములా లేదని రాహుల్ వ్యాఖ్యానించాడు.